కేఎల్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేద్దాం రండి. మెయిన్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఈ వీడియో మొత్తం చూసాక ఫుల్ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఆఫ్ కేఎల్యూ. కాలేజ్ నువ్వు జాయిన్ అయ్యే కనిపిస్తుంది, మంచి బాగా చదివి మంచి సిజిపి మెయింటైన్ చేసి మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టేసి హ్యాపీగా మన లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటారు. కానీ రియాలిటీ వచ్చేసి మెయిన్గా నీకు లక్ ఉండాలి. ఎందుకంటే కాలేజ్కి దగ్గరగా 500 to 600 కంపెనీస్ వస్తాయి. అది చిన్న ప్యాకేజ్ పెద్ద ప్యాకేజ్ పక్కన పెట్టండి. 3 to 4 lakhs అయినా, పోనీ 10 lakhs అయినా, 20 lakhs అయినా, ఏ ప్యాకేజ్ అయినా ముందు నీకు అదృష్టం ఉంటేనే దాని దాకా వెళ్ళగలవు. ఎందుకంటే నీకు ఇక్కడ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ టెక్నికల్ రౌండ్, ఆన్లైన్ అండ్ అసెస్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రతిదీ నువ్వు దాటుకుంటా వెళ్తేనే నువ్వు ఆఖరికి హెచ్ఆర్ రౌండ్ దాకా చేరుకుని హెచ్ఆర్లో కూడా నీకు అయితేనే అప్పుడు నీకు జాబ్ వచ్చినట్టు. కానీ నేను చెప్పేది ఒకటే, ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వచ్చాక నువ్వు క్లారిటీ వస్తాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి నాకు ఇంత క్లారిటీ ఉంది కాబట్టి ఇంత బాగా చెప్తున్నాను మీకు. ఇక మొత్తం లక్ మీద డిపెండ్ అయి ఉంది కదా, ఇక పెద్దగా చదవసరం లేదు, సిజిపి కూడా పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటున్నావు. బట్ లక్ ఎటు నుంచి అన్నా రావచ్చు. ఒక్కోసారి కంపెనీ నీ సిజిపి చూస్తుంది, లేకపోతే అసలు నీ టాలెంట్ ఏంటనేది కూడా చూస్తుంది. మొత్తానికి నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ అదృష్టం ఉండాలి, తర్వాత స్కిల్ ఉండాలి, దాని తర్వాత పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా సెకండ్ ఇయర్లోనే జాబ్ వస్తుంది, అలా కొంతమంది థర్డ్ ఇయర్లో వస్తుంది, ఒకసారి ఫోర్త్ ఇయర్లో వస్తుంది, ఒక్కోసారి ఫోర్త్ ఇయర్ ఫైనల్లో వస్తుంది. కాబట్టి అప్పుడుతో నువ్వు పేషెన్స్తో వెయిట్ చేసి నీ స్కిల్ని నీ లక్ని డిపెండ్ పెట్టి అక్కడ నీకు మంచి జాబ్ అనేది రాసిపెట్టి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, హిడెన్ రూల్స్ విచ్ నో వన్ టెల్స్ యూ. కాలేజీలో ప్రత్యేకంగా రూల్స్ అంటే ప్రత్యేకంగా ఏం లేవు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీకు తెలిసినవే. ఎందుకంటే టక్ చేసుకోవాలి, షూ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి, ఫార్మల్ డ్రెస్తో రావాలి, ఇవన్నీ నీకు తెలిసినవి. ఇక ప్రత్యేకంగా రూల్స్ అనేది ఇంకేం లేవు. థర్డ్ క్వశ్చన్, హౌ వాజ్ మై ఫస్ట్ 24 hours ఎట్ కేఎల్యూ ఇన్ మై ఫస్ట్ ఇయర్. నా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 24 hours అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా కొత్తగా ఉంది. ఆ చెట్లన్నీ చూసి ఏంట్రా ఇది పెద్ద అడవిలా ఉంది, ఏంట్రా చాలా కొత్తగా ఉంది అనిపించింది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా పరిచయం అయ్యారు అండ్ బాగుంది. నా ఫస్ట్ ఇయర్లో నేను హాస్టలర్ కాబట్టి 7 to 1 o'clock దాకా నా క్లాసెస్ జరిగాయి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు బాగానే ఉంది. దాని తర్వాత సెకండ్ క్లాస్ మొదలైన తర్వాత స్టేజ్ మీద ఎక్కించారు. ఫస్ట్ చాలా ఫీర్ అండ్ టెన్షన్గా ఉంది, ఏంట్రా ఇది చాలా కొత్తగా ఉంది అనిపించింది. తర్వాత ఉన్నకుంది అలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి నువ్వు స్టేజ్ ఎక్కుతూనే ఉండాలి, సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో అలా. ఎందుకంటే నువ్వు జాబ్ కొట్టాలంటే మెయిన్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా స్టేజ్ వచ్చిన అవకాశం ప్రతిసారి కూడా నువ్వు ఎక్కి మాట్లాడు. ఎందుకంటే నీకు ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా నువ్వు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి నువ్వు ఖచ్చితంగా ఆ జాబ్ కొట్టగలవు. ఇక అలా క్లాసెస్ అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత కాలేజ్లో అలా అలా మొత్తం ప్రతి బ్లాక్ చూసాము. దాని తర్వాత ఇండోర్ కూడా వెళ్ళి కొన్ని గేమ్స్ ఆడి ఇక అలా హాస్టల్కి వెళ్ళిపోయి ఇక అలా అలా తిరిగేసి ఇక ఇక ఆ రోజు అలా అయిపోయింది అంతే. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఎవ్రీ ఫ్రెషర్స్ ఫర్గెట్స్ టు బ్రింగ్. కాలేజ్లో నీకు మెయిన్గా కావాల్సింది ల్యాప్టాప్. ఎందుకంటే ల్యాప్టాప్లో నువ్వు ఎగ్జామ్స్ రాస్తావు, సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా రాస్తావు అండ్ దాంతోపాటు నువ్వు ల్యాప్టాప్ ఉంటేనే ఏదైనా చేయగలవు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కాలేజీ తీసుకురావడానికి ఇంకేముంటాయి, బుక్స్ తీసుకోండి అండ్ మెయిన్లీ ల్యాప్టాప్. ఎందుకంటే నువ్వు మిడ్ 1, మిడ్ 2 అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా నువ్వు దాంట్లోనే కండక్ట్ చేసి రాపిస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్, లైబ్రరీ ఎలా ఉంటుంది. లైబ్రరీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు చదవాలనుకుంటే అసలు మార్నింగ్ నుంచి నైట్ 12 దాకా ఉంటుంది. ఒక్క హాలిడేస్లో తప్ప ప్రతిరోజు లైబ్రరీ ఉంటుంది. ప్రతి బుక్ కూడా లైబ్రరీలో ఉంటుంది. నువ్వు చదవాలి కానీ ప్రతి బుక్ పిన్ టు పిన్ ప్రతిదీ దొరుకుతుంది. సిక్స్త్ క్వశ్చన్, హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి. హాస్టల్ రూమ్స్ చాలా బాగుంటాయి, దాంతోపాటు కాస్ట్ కూడా చాలా బాగుంటుంది. హాస్టల్ రూమ్స్ మొత్తం క్లీన్గా, ప్లెజెంట్గా, నీట్గానే ఉంటాయి. ఎందుకంటే హాస్టల్ రూమ్స్ మొత్తం వీక్లీ 3 to 4 times క్లీన్ చేస్తూనే ఉంటారు, చాలా బాగుంటుంది. ఇక ఫుడ్ సెక్షన్కి వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్స్ ఎలా ఉంటాయంటే ఒక 4 to 5 వెరైటీ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు బ్రెడ్, మిల్క్, టీ, కాఫీ, స్ప్రౌట్స్ ఇక చాలా చాలానే ఉంటాయి. అయితే మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేస్తే మనకి ఇక్కడ కూడా 4 to 5 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి అండ్ చపాతీస్ అండ్ ఇంకా చాలా చాలా ఇలా ఉంటాయి. ఇక దాంతోపాటు ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్. ఒకవేళ నీకు హెల్త్ బాగోపోతే డిన్నర్ టైంలో ఇడ్లీస్ కూడా పెడతారు ప్రతిరోజు. ఇక్కడ మొత్తానికి మెయిన్గా నచ్చేది ఏంటంటే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అండ్ స్నాక్స్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ప్రతిదీ కూడా నువ్వు ఎంత కావాలంటే అంత తినొచ్చు. ప్రతిదీ అన్లిమిటెడే. నీకు ప్రతి హాస్టల్లో డాక్టర్స్ కూడా ఉంటారు, నీకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. మొత్తానికి హాస్టల్ రూమ్స్ మటుకు చాలా బాగుంటాయి. సెవెంత్ క్వశ్చన్, బెస్ట్ క్యాంటీన్స్ ఆన్ క్యాంపస్. కాలేజ్లో చాలా క్యాంటీన్స్ ఉంటాయి, అయితే బెస్ట్గా మెయిన్గా వచ్చేసి సతీష్ క్యాంటీనే. ఎక్కువ నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ సతీష్ క్యాంటీన్ దగ్గర తినేవాళ్ళం. ఎయిత్ క్వశ్చన్, అటెండెన్స్ రూల్స్ ఏమైనా ఉన్నాయా. అటెండెన్స్ రూల్స్ అంటే ప్రత్యేకంగా ఏం లేవు. మెయిన్గా అటెండెన్స్ ఒకసారి సబ్మిట్ చేస్తే దాన్ని మనం రీమాడిఫై ఏం చేయలేం. ఒకసారి అటెండెన్స్ సబ్మిట్ చేసి నీ అటెండెన్స్ డ్రాప్ అయిందంటే దాన్ని మళ్ళీ ఏం చేయలేము ఇక. కాబట్టి ఒక టైం అటు ఇటు అయినా నువ్వు గమ్మునే వెళ్తాక ట్రై చేయి. ఎందుకంటే అటెండెన్స్ ఒకసారి సబ్మిట్ చేస్తే దాన్ని మళ్ళీ రీరైట్ చేయలేరు. నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్. ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే మిడ్ 1, మిడ్ 2 అండ్ నువ్వు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఇలా ఈ టైప్లో ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఎన్సెమ్ ఎగ్జామ్స్. 10th క్వశ్చన్, ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్లో అసలు మీకు దాని వైపు ఏముండదు. సెకండ్ ఇయర్ నుంచే కొద్దిగా మీరు వస్తారు, సిఆర్టీ అని ఇక ప్లేస్మెంట్స్ ఒకటి స్టార్ట్ అవుతాం. సెకండ్ ఇయర్ ఈవెంట్స్ ఏం నుంచి మీకు కొద్దిగా ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక అప్పుడు రెజ్యూమ్ ఒకటి మంచి చేసుకొని ఇంటర్న్షిప్స్ ఏమన్నా
ఫ్రీగా ఏమైనా వస్తే ప్రతిదీ కూడా ఇంటర్న్షిప్ చేయండి. ఎందుకంటే దాని ఎక్స్పీరియన్స్ మీరు రెజ్యూమ్స్ పెట్టుకుని రెజ్యూమ్స్ కోర్స్ బాగా పెంచుకోవచ్చు. ఎందుకంటే రెజ్యూమ్స్ కోర్స్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఒక కంపెనీకి మన కాలేజ్ నుండి చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని రెజ్యూమ్లో నీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే నీ రెజ్యూమ్ స్కోర్ ఎక్కువ రావాలి. అంటే దాన్ని ఏటీఎస్ స్కోర్ అనేది ఎక్కువ రావాలంటారు. ఎలాగో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్కిల్స్ అనేది ఏం నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్గా అంటే సి లాంగ్వేజ్ కానీ జావా కానీ ఒక పైథాన్ కానీ ఒకటి ఇండివిజువల్గా ఒకటి పెట్టుకుని దాన్ని బాగా నేర్చుకోండి. దాంతోపాటు కోర్ సబ్జెక్ట్స్ అండ్ మిగతా స్కిల్స్ కూడా అన్నీ నేర్చుకోండి. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఇన్ కేఎల్యూ అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకున్నదే ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతిదీ నేర్చుకునేది కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా నేర్చుకో. 11th క్వశ్చన్, బెస్ట్ అడ్వైస్ ఫర్ ఫ్రెషర్స్. బెస్ట్ అడ్వైస్ అంటే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి మొత్తం అన్నింటి మీద ఫోకస్ చేయకుండా ఏదో ఒకదాన్ని ఫోకస్ చేయండి. అంటే సి, జావా, పైథాన్ ఈ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, వీటిలో మీకు ఏది నచ్చితే అది, అంటే మీకు ఏదైతే పర్ఫెక్ట్గా మీరు అనుకుంటున్నారో అది. నేనైతే జావా అనుకున్నా కాబట్టి జావా మొత్తం అంతా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా జావా మీద నేను ఫుల్గా నేర్చుకున్నా. కాబట్టి మీరు కూడా అలా ఒకటి అనుకుని ఒకదాని మీద ఫోకస్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఇయర్లో అసలు ప్లేస్మెంట్స్ అనేవి ఉండవు. కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా బాగా చదువుకుని స్కిల్ నేర్చుకోండి. ప్లేస్మెంట్స్ని మీరు అసలు మైండ్లో తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు ఇక్కడ బాగా చదువుకుని బాగా స్కిల్ని మెయింటైన్ చేస్తేనే మీకు ప్లేస్మెంట్స్ అనేది అంత త్వరగా అండ్ అంత బాగా వస్తుంది. అండ్ ఇంకో అడ్వైస్ వచ్చేసేటప్పటికి అటెండెన్స్ బాగా చూసుకోండి. ఎందుకంటే నీ సెమిస్టర్ ఎండింగ్ వచ్చేసేటప్పటికి అటెండెన్స్ ఖచ్చితంగా 85% ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి అటెండెన్స్ సబ్మిట్ చేశాక దాన్ని రీచేంజ్ చేయడం అసలు కుదరదు. కాబట్టి అటెండెన్స్ని కొద్దిగా ముందర వెళ్ళి అటెండెన్స్ బాగా పర్ఫెక్ట్గా వేయించుకోండి. ఇక మొత్తానికి చెప్పేది ఏంటంటే బాగా చదువుకోండి, బాగా ఎంజాయ్ చేయండి, బాగా హ్యాపీగా ఉండండి. 12th క్వశ్చన్, కాలేజ్ అనేది వర్తేనా? ఖచ్చితంగా వర్తేనా అంటే అది అనేది నీ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే నువ్వు మంచి జాబ్ని మంచి ప్యాకేజ్ తెచ్చుకుంటే ఖచ్చితంగా వర్తే అవుతుంది. కాలేజ్లో మొత్తం 500 to 600 కంపెనీస్ వస్తాయి. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి 4th ఇయర్ దాకా ఎన్ని కంపెనీస్ వస్తాయి. ఇందులో నువ్వు ఒక మంచి జాబ్ తెచ్చుకుంటే ఖచ్చితంగా వర్తే ఉంటుంది. నేను మెయిన్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే కొంతమంది సెకండ్ ఇయర్లో జాబ్ కొడతారు, కొంతమంది థర్డ్ ఇయర్లో, కొంతమంది 4th ఇయర్లో, కొంతమంది 4th ఇయర్ ఫైనల్లో కొడతారు. కాబట్టి మా ఫ్రెండ్స్కి వచ్చేసింది నాకు రాలేదు, నాకు రాదేమో అలా నువ్వు అనుకోకు. ఎందుకంటే ఎప్పుడన్నా కొట్టచ్చు నువ్వు. ఏమో నీకోసమేమో ఎదురు ఇంకా మంచి కంపెనీస్ అండ్ మంచి ప్యాకేజెస్ ఉన్నాయేమో ఏం వెయిట్ చేసి మంచిదాన్ని కొట్టు. కంగారు పడి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి అప్లై చేసేసి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో జాయిన్ అయిపోకు. వెయిట్ చేసి మంచిదాన్ని నీకు వచ్చే టైం దాకా వెయిట్ చేసి మంచి దాంట్లో మంచి జాబ్ కొట్టి హ్యాపీగా ఉండు. ఇలా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి. కొద్దిగా రిప్లై ఇవ్వడం లేట్ అయినా సరే ఖచ్చితంగా చూసి నేను ప్రతిదీ రిప్లై ఇస్తూ ఉంటా. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకున్న డౌట్ ప్రతిదీ కూడా ఈ వీడియో చూసాక క్లియర్ అవుతుంది. ఒకవేళ క్లియర్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అలాగే ఆ చేతితో సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. నా సబ్స్క్రైబర్స్ మొత్తం అందరినీ కూడా సాటిస్ఫై చేయడమే నా పని. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు.